హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక తమ్మేలు పెట్టున్నాను. తమ్మేలు ఒక టైటిల్ అయితే పెట్టాను. నిఖిల్ మాస్క్ తీసిన సోనియాని దాన్ని క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తం చూడకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. దాని గురించి నేను చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఏదనిపిస్తే చేయండి. అలాగే 12th వీక్ నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారో వాళ్ళ గురించి చెప్తాను. ఇదంతా గేమ్ కోసం జరిగిందా? నిఖిల్ వెనక బిగ్ బాస్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? ఆ ప్లాను మంచిగా లేకపోతే బెడిసి కొడుతుందా అనేది నేను క్లియర్గా చెప్తా ఈ వీడియోలో. సో ఈరోజు ఇప్పుడు ఫ్యామిలీ వీక్ జరిగింది. ఫ్యామిలీస్ వచ్చారు. టాప్ 1 నుంచి టాప్ 5 దాకా పెట్టారు. ఒక్కో దాంట్లో పెట్టారు. అది అయిపోయింది. దాని తర్వాత ఇంకోటి, ఈ ప్రాసెస్ ఏదైతే జరిగిందో గౌతమ్ సెకండ్ థర్డ్లో రావడం లోపల హౌస్మెంట్స్కి కొద్దిగా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఏంటి గౌతమ్ వెళ్ళిపోవాల్సిన వాడు సెకండ్లో థర్డ్లో వస్తున్నాడు, టాప్ 5లో వచ్చేసాడు అని చెప్పేసి దాని గురించి కూడా చాలా డిస్కస్ జరిగింది. ప్రేరణ వాళ్ళు కావచ్చు, యష్మి వాళ్ళు కావచ్చు, గౌతమ్ వెళ్ళిపోతాడు అని ఉన్నారు. గౌతమ్ కానీ టేస్టీ తేజ కానీ ఏమన్నా ఎవరొకరు వెళ్తారు అనుకున్నారు. కానీ నామినేషన్ లేకపోవడము అండ్ మొత్తం గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. టాప్ 5లోకి గౌతమ్ ఎలా వచ్చాడని వాళ్ళకి ఇంకా తికమగ్గా ఉంది. అలాగే గౌతమ్ నామినేషన్స్లో లేకపోతే గౌతమ్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనేది ఈవినింగ్ వీడియోలో చెప్తాను. అండ్ ఈరోజు నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు వచ్చి వాళ్ళని నామినేట్ చేయాలన్నమాట. ఇప్పుడు హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేట్ చేయాలి. కొత్తగా ఉంది ప్రాసెస్. కొత్తగా ఏం లేదండి, ఆల్రెడీ హిందీలో జరుగుతూనే ఉంటుంది ఇది. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళని నామినేట్ చేయడం, వాళ్ళ గురించి ఏదో ఒకటి చెప్పడం, ఇది కామన్ జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే సోనియా గారు వచ్చి నిఖిల్ని నామినేట్ చేసేటప్పుడు ప్రేరణతో ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ యష్మితో ఆర్గ్యుమెంట్ జరిగింది. నిఖిల్తో ఇంక చాలా పెద్ద గొడవ జరిగిందని అంటున్నారు. ఇక్కడ ఒకటి వస్తానండి. నిఖిల్ మొన్న అందరూ కూర్చొని ఎవరెవరి లవ్ స్టోరీ గురించి వాళ్ళు చెప్పండి అన్నప్పుడు నిఖిల్ చెప్పిన తర్వాత కొన్ని మందికి చాలా హార్ట్ టచింగ్ అనిపించింది, కొన్ని మందికి ఫేక్ చేస్తున్నాడు అనిపించింది. అంటే తీసుకునే వాళ్ళకి ఎలా, ఇప్పుడు ఒకటి నిఖిల్ ఫ్యాన్స్కి హార్ట్ టచింగ్గా ఉంటుంది, ఆపోజిట్ ఉన్న వాళ్ళకి ఫేక్ అనిపిస్తుంది, న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి కొన్ని మందికి నిజమే అనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే అందరూ పాజిటివ్గా తీసుకోలేరు, అందరూ నెగిటివ్గా తీసుకోలేరు. కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు తీసుకుంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అతని మనసులో ఇంకా ఏదైతే ఎక్స్ ఉన్నారో కావ్య గారు, ఆమె గురించి ఇంకా ఫీలింగ్ ఉంది, బాధపడుతున్నాడని నాకు అనిపించింది. కొన్ని మందికి ఫేక్ అనిపించింది. అయితే ఆ విషయంలో ఒక 2 పోస్టులు అయితే వచ్చి ఆ పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి. అవేందో కూడా చెప్తాను, దాని గురించి క్లియర్గా కూడా చెప్తాను. అంటే ఆ పోస్టులకు అర్థం ఏంటి అంటే, ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ రాదు, తెలుగులో ఏంటి అనేది దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. 1 సెకండ్. 2 పోస్టులు అయితే వచ్చాయి నిఖిల్ గురించి. ఆ పోస్టులు ఏంట్రా అంటే, సోనియా పార్కర్ అనే ఆవిడ ఒక పోస్ట్ అయితే పెట్టారు. వారి మాస్కులను చూసి, అవునండి, వాళ్ళు ఆమె ఇంగ్లీష్లో పెట్టిన పోస్ట్ ఏంటంటే, డోంట్ బి ఫూల్డ్ బై దేర్ మాస్క్స్, ఫేక్ పీపుల్ eventually show their true colors, just wait until their mask needs cleaning. అంటే దీనికి అర్థం ఏంట్రా అంటే, తెలుగులో, వారు మాస్కుల్ని చూసి మోసపోకండి, నకిలీ వ్యక్తులు చివరి వరకు అసలు రంగులు చూపుతారు. నకిలీ వ్యక్తులు చివరికి వారి అసలు రంగులు చూపుతారు. వారి ముసుగును శుభ్రపరిచే వరకు వేచి చూడండి లేదా వేచి ఉండండి. సో నకిలీ వ్యక్తుల గురించి చెప్పింది ఆవిడ. వారి మాస్కుల్ని చూసి మోసపోకండి, నకిలీ వ్యక్తులు చివరికి వారే వాళ్ళ మాస్కులు తీసేస్తారంట. నకిలీ వ్యక్తులు అంటే వాళ్ళు తీసేయవచ్చు, బయటపడిపోవచ్చు, జరగచ్చు. ఇది సోనియా పార్కర్ అనే ఆవిడ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కావ్యశ్రీ ఎఫ్షల్ అని ఉంది. సో దాంట్లో ఒక పోస్ట్ వచ్చింది, సమ్ పీపుల్ ఆర్ ఎక్సలెంట్ యాక్టర్స్, దే రియల్లీ నో హౌ టు గివ్ ఏ performance and people are mesmerized by their fake charm and innocence. It leaves the victims feeling difficulty, bewildered and confused, and it's hard to change the people preparation of those actors because they are so convincing in playing victims and painting you as their అబ్యూజర్. సో దీనికి అర్థం ఏంటంటే, కొంతమంది అద్భుతమైన నటులు వారికి నిజంగా
నటనను ఎలా ఇవ్వాలో తెలుసు. అంటే జనాలకి ఎలా నటించి చూపించాలో తెలుసు. జనాల దృష్టిలో ఎలా నటించాలో వాళ్ళకి తెలుసు. సో, మరియు వారి నకిలీ ఆకర్షణ మరియు అమాయకత్వంతో ప్రజలు మంత్రముగ్ధులవుతారు. అంటే వాళ్ళ యాక్టింగ్‌తో, వాళ్ళ అమాయకమైన ఫేస్‌తో ప్రజలేమవుతారంటే మంత్రముగ్ధులవుతారు. వాళ్ళకి అభిమానులైపోతారనమాట. మంత్రముగ్ధులంటే అభిమానులవ్వచ్చు, ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఏదైనా అయిపోవచ్చు. తర్వాత ఇది బాధితురాల అనుభూతిని నిరాశకు గురిచేస్తుంది. అంటే వాళ్ళ వాళ్ళ అనుభూతి మనకి కొద్దిగా నిరాశ. అయ్యో! ఇట్లా జరిగిందా? అయ్యో! అలా జరిగిందా? నిఖిల్‌కి ఇలా జరిగిందా? అయ్యో! గౌతమ్‌కి ఇలా జరిగిందా? అనేది ఒక నిరాశ. ఆ నిరాశలో నుంచే ఒక బాధ పుట్టుకొస్తది. ఆ బాధలో నుంచే మనం కనెక్ట్ అవుతాము. మనం కనెక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోతాం అన్నమాట. సో సారీ. సో, గుర్తు చేస్తుంది. తికమక పడేలా చేస్తుంది. మనం కూడా తికమక పడతాం అనమాట. అంటే వాళ్ళ బాధను చూసి, వాళ్ళ నా ఇది రియ్యాలనుకుంటాం మనం. సో, తికమక పడేలా చేస్తుంది. ఆ నటీనటుల పట్ల ప్రజల అభిప్రాయాన్ని మార్చడం చాలా కష్టం. ఇప్పుడు అదే మేము రివ్యూవర్సము. వాళ్ళ గురించి మేము ప్రజల్లో, మనసుల్లో ఏదైతే అభిప్రాయం ఉందో దాన్ని మార్చాలంటే చాలా కష్టం. ఒకసారి స్టిక్ అయిపోయారనుకోండి, అది చాలా కష్టం. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారండి. అతను తప్పు చేసినా, కరెక్ట్ చేసినా అతనికి తోడుగానే ఉంటారు. వాళ్ళెలాంటోళ్ళంటే ట్రూ ఫ్యాన్స్ అనమాట. వాళ్ళనింక మనం తీసేయలేం. 24/7 జీవితాంతం లైఫ్ లాంగ్ అట్లా స్టాండ్ అయిపోయి ఉంటారు వాళ్ళ కోసం. చాలా కష్టం. ఎందుకంటే వారు బాధితులుగా నటించడంలో మరియు మిమ్మల్ని దుర్వినియోగం చేసేవారిగా కలుషితం చేయడంలో చాలా నమ్మకంగా ఉంటారు. అంటే మిమ్మల్ని మోసం చేయడంలో, మిమ్మల్ని తప్పుదోవ పట్టించడంలో వాళ్ళకి చాలా బాగా తెలుసని చెప్పేసి దీంట్లో ఒక సారాంశం ఆ ట్వీట్‌కి సంబంధించి. సో, ఇక్కడ సోనియా గారి గురించి వెళ్ళిపోదాము. సోనియా గారొచ్చేసి ఏదైతే నిఖిల్‌ని నామినేట్ చేస్తుందో, యష్మి విషయంలో గాని, సో, ఇంకా వేరే విషయంలో గాని, ఇక్కడ 2 విధాలుగా చెప్తాను నేను. బీబీ నిఖిల్‌కి కాంపిటీషన్‌గా గౌతమ్ వచ్చాడు. నిఖిల్‌కి ఇంకా హైప్ పెంచాలంటే, నిఖిల్ గురించి జనాల్లో ఇంకా సానుభూతి రావాలి అనేది ఒకటి. ఇప్పుడు చూడండి, కంటెస్టెంట్ల గురించి చెప్పట్ల. బీబీ టీమ్ గురించి చెప్తున్నా. నిఖిల్‌కి ప్రజల్లో సానుభూతి పెరగాలి, ఇంకా టాప్ రేంజ్‌కెళ్ళాలి అంటే, నిఖిల్‌ని బాగా అటాక్ చేయాలి. ఇప్పుడు సోనియా వచ్చి అటాక్ చేస్తుంటే, బయటొచ్చి ఇలా ట్వీట్లు పెట్టి అటాక్ చేస్తుంటే, లోపల ఇప్పుడు యష్మి కూడా అటాక్ చేస్తుంటే, జనాల్లో ఏమొస్తదంటే, సానుభూతి అనేది ఏర్పడతది. అది ఒక్కోసారి పనిచేస్తది, ఇంకోసారి బెడిసి కొడతది. ఇప్పుడు బెడిసి కొడతదా? లేకపోతే అది ఆ ఫార్ములా పనిచేస్తదా అనేది ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి, బీబీ ఏం ఆలోచిస్తాడు? ఒకవేళ నిఖిల్‌ని విన్నర్ చేయాలి అనుకున్నాడనుకోండి. ఇప్పుడు నిఖిల్ చుట్టూ ఒక ఉచ్చు బిగుసుకుంది. ఫేక్ అని, కే బ్యాచ్ అని, మాస్క్ ఏసుకున్నాడని. సో, ఇవంతా నడుస్తున్న పక్షంలో ఏం జరుగుతదంటే, నిఖిల్‌ని పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి. పాజిటివ్ వేలో తీసుకెళ్లాలంటే టాస్కుల పరంగా పెడితే అందరిని పెట్టాలి టాస్కులలో. టాస్కుల్లో ఇప్పుడు నిఖిల్‌కి అపోజిట్ ఎవరు? యాంటీగా ఉన్నది ఫ్యాన్స్ అంటే గౌతమ్. సో, గౌతమ్‌ని పెడితే సపోజ్ ఒకవేళ గౌతమ్ విన్ అయ్యాడనుకో, గౌతమ్‌కే ఇంకా పాజిటివ్ పెరగదు. ఇక్కడ ఏం చేశాడురా అంటే బీబీ ఒక ప్లాను నామినేషన్ చేయడానికొచ్చి, స్క్రిప్ట్ ఉంటదబ్బా 100% స్క్రిప్టు. వాళ్ళొచ్చేసి వాళ్ళ మనసులో చెప్పారు ఇష్టం వచ్చినట్టు. లోపల చెప్పి పంపిస్తారు కన్ఫర్మ్‌గా. ఈ పాయింట్లతో నామినేట్ చేయమని చెప్పేసి. ఊరికనే ఉండదు. తర్వాత ఆపోజిట్ నుంచి వచ్చే రియాక్షన్స్ ఏవుంటాయో, దాని తర్వాత వచ్చే మాటలు వీళ్ళ సొంత మాటలు. అంతేగాని వీళ్ళు వెంటనే వచ్చేసి ఈ విధంగా నామినేట్ చేయాలని వాళ్ళేమనుకోని రారు. వాళ్ళని లోపలికి పంపించేటప్పుడు ఈ పాయింట్‌తో వాళ్ళని మీరు నామినేట్ చేయాలని చెప్పి క్లియర్‌గా చెప్తారు. ఇదంతా స్క్రిప్టు. జనాలకేమో లోపల రియల్ ఫైట్ అనుకుంటారు. దాని తర్వాత జరిగే పరిణామాలు అవంతా రియల్ ఫైట్‌కి దారితీస్తాయి. ఇప్పుడు నిఖిల్‌కి ఈ విధంగా చేస్తే సింపతి వర్కౌట్ అయ్యి జనాల్లో ఒక సానుభూతి పెరగద్ది అనేది బీబీ ప్లాన్. వాస్తవంగా ఎత్తుకుంటే. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. బెడిసి కొట్టిందనుకో ఇంకా చాలా బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ టైంలో ఆ ట్వీట్స్ రావడం బయటికి, ఇలా ఈరోజు గొడవ జరిగితే మళ్ళీ ఏదైనా ట్వీట్స్ రావడం జరిగాయనుకోండి. అది చాలా ప్రాబ్లమ్ అవుతది నిఖిల్‌కి. బీబీ మంచి చేయాలనుకుంటున్నాడా? లేకపోతే నిఖిల్‌ని ఇంకా బ్యాడ్ చేయాలనుకుంటున్నాడా అంటే, నేనైతే బీబీ మంచి చేసే ఉద్దేశంలో చెడే జరగద్దని నాకనిపిస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు గానీ, నేను చెప్పేది వర్షన్ ఏంటంటే, బిగ్ బాసు నిఖిల్‌కి ఏదో మంచి చేయాలని చెప్పేసి, ఈ నామినేషన్ ప్రాసెస్ గానీ, బయట జరుగుతుంది గానీ, ఇప్పుడు యష్మికి, నిఖిల్‌కి జరగబోయే ఫైట్ ఏదైతే ఉంది గానీ, ఇదంతా ఏందంటే నిఖిల్‌కి ప్లస్ అవ్వాలని చూస్తాడు. కానీ, అది ఎంత మేరకు ప్లస్ అవుతది?
ఎంత మేరకు మైనస్ అవుతుంది అనేది బయట జనాల్లో ఉంటుంది, జనాల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు నామినేషన్స్ అయిన తర్వాత జనాల చేతుల్లో వచ్చిన తర్వాత అది ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది తెలియాలి. ఇంకోటి ఏంటంటే ఈ వీక్ ఒకరు నామినేషన్లో లేడు, ఆ నామినేషన్లో లేకపోవడం వల్ల ఇతనికి ఎంత ఓటింగ్ ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇదే గొడవలో సోనియా అడగడం యష్మికి నిఖిల్ ఉన్న రిలేషన్షిప్ ఏందని అడిగినప్పుడు నిఖిల్ చెప్తున్నది ఏంటంటే ప్రోమో పరంగా నేను ముందే చెప్పేశాను అనేది. ఇక్కడ నేను అంటున్నాను, నిఖిల్ మాస్క్ వేసుకున్నాడని నేను అన్నాను, కానీ నిఖిల్ ఆ రోజే క్లియర్గా చెప్పేసి ఉంటే, అంటే ఒకవేళ అది వర్కౌట్ అవుతుందో అవదో, వీళ్ళని ఒకరు కాకపోతే ఇంకొకరు, ఏ ఆప్షన్ లేకపోతే బి, ఒకటి లేకపోతే రెండేది అన్నట్టు అలా వెళ్ళడంలో ఏమవుతుంది అంటే బెడిసి కొడుతుంది. ఇప్పుడు బయట బ్రేకప్ అయిపోయింది, లోపల వర్కౌట్ అవుతుందా, లేకపోతే బయట ఉన్న వాళ్ళతోనే నేను కనెక్ట్ అవ్వాలా, మళ్ళీ పోయి మాట్లాడాలా? ఈ విషయంలో యష్మి క్లియర్గా చెప్పింది నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. ఇక్కడ యష్మిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అది కూడా చెప్తాను. కానీ యష్మిని తప్పు కూడా పట్టచ్చు, 70% వరకు యష్మిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిఖిల్కి క్లియర్గా చెప్పింది నువ్వు అంటే నాకు ఇష్టము, నువ్వు ఓకంటే మా ఫ్యామిలీని కూడా ఒప్పిస్తాను పెళ్లి చేసుకోవడానికి, అది పెద్ద సమస్య కాదని క్లియర్గా చెప్పేసింది. సో ఇక్కడ యష్మి గట్స్ కొప్పుకోవచ్చు, యష్మిది తప్పులేదు. అయితే ఇక్కడ నిఖిల్ స్టార్టింగ్లోనే యష్మికి నువ్వంటే నాకు ఇష్టం లేదు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, నేను బయటకు వెళ్ళి నాకు నా పర్సనల్, నా లైఫ్, నా ఎక్స్ ఏదైతే గొడవ జరిగిందో నేను సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను తనతో మళ్ళీ కలిసి ప్రయాణం సాగించాలనుకుంటున్నాను, కాబట్టి సో వద్దు ఫ్రెండ్లీగా ఉందామని ఫస్ట్లో నిఖిల్ చెప్పేసి ఉంటే ఇంత జరిగేది కాదు. మధ్యలో కొన్ని చోట్ల నిఖిల్ వెళ్ళి హగ్ చేసుకోవడం కానీ ఇన్ని కొన్ని సీన్స్ ఏమనిపిస్తుంది అంటే ఇద్దరికి ఇష్టం ఉందేమో అనేది అదే అనిపిస్తుంది జనాలకు కూడా. కానీ ఈ టైంకి వచ్చినప్పుడు గేమ్ ఎండింగ్లోకి వచ్చేటప్పటికి నువ్వంటే నాకు ఫ్రెండ్ మాత్రమే, నేను ముందే చెప్పాను అంటే ఇక్కడ నిఖిల్ కొన్ని సందర్భాల్లో చెప్పాడు ఐఎమ్ సింగిల్, అలాంటిది ఏం లేదని కొన్ని సందర్భాల్లో చెప్పాడు. ఇక్కడ నిఖిల్ కరెక్ట్. నిఖిల్ది నేను తప్పు ఎక్కడ అంటున్నానంటే స్టార్టింగ్లో చెప్పినప్పుడే కట్ చేసేసి ఉంటే ఎంత దూరం వచ్చేది కాదు. కానీ దాన్ని పొడిగించుకుంటా వచ్చి నిఖిల్ ఈ మధ్య కాలంలో చెప్పడం ఒక 2 వారాల ముందు నుంచి నేను సింగల్, అంత లేదు, అలాంటిది ఏం లేదు, ఫ్యామిలీ వచ్చిన తర్వాత కూడా ఇంకా లేదు అంటే ఇదంతా వీళ్ళిద్దరు గేమ్ కోసం చేశారా? ఈ డ్రామా, ఈ ప్రేమ కథ, ఇదంతా సోదంతా ఓన్లీ గేమ్ కోసం, కప్పు కోసము ఇదంతా చేశారని చెప్పి జనాలకు అనిపిస్తుంది. కాబట్టి నిఖిల్ది ఎంత తప్పు ఉందో యష్మిది అంతే తప్పు ఉంది. నిఖిల్ చెప్పేసినప్పుడు సైడ్కి వెళ్ళిపోవాలి, కాబట్టి తను వెళ్ళలేదు. ఇది ఈరోజు చాలా పెద్ద గొడవ జరగబోతుంది. అండ్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అంటే నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు చెప్పేస్తాను. సాయంత్రం ఫైట్ ఏ పాయింట్ల మీద జరిగిందనేది క్లియర్గా చెప్తాను. నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, యష్మి ఉంది, ప్రేరణ ఉంది, విష్ణు ఉంది. ఓల్డ్ కంటెస్టెంట్లో నబీల్ ఒక్కలేడు, 5 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు చూడాలబ్బా అసలు ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది. నిఖిల్ వచ్చాడు, పృథ్వీ వచ్చాడు, విష్ణుప్రియ వచ్చింది, యష్మి వచ్చింది, ప్రేరణ వచ్చింది, వీళ్ళు 5 మంది వచ్చారు నామినేషన్లోకి. ఉందని చెప్తాను. వైల్డ్ కార్డ్స్లో నుంచి రోహిణి వచ్చింది. రోహిణి, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ గారు, ప్రేరణ, యష్మి. సూపర్గా ఉంటుంది ఈసారి ఓటింగు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 6 మంది అయితే నామినేషన్లోకి వచ్చారు. వైల్డ్ కార్డ్స్లో నుంచి రోహిణి వచ్చారు. నాకెందుకో రోహిణి గారికి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. టేస్టీ తేజ ఫ్యాన్స్ కావచ్చు, గౌతమ్ ఫ్యాన్స్ కావచ్చు, అండ్ ఓటింగ్ ఎలా ప్రాసెస్ జరుగుతుంది నాకు తెలిసి రోహిణి గారిని సెకండ్ పొజిషన్లో పెడతారని నేను ఊహించుకుంటున్నా. నిజం కాదండి, ఊహించుకుంటున్నా. గౌతమ్ ఫ్యాన్స్ కావచ్చు, అవినాష్ ఫ్యాన్స్ కావచ్చు, టేస్టీ తేజ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి రోహిణి గారు కొట్టేస్తే చెప్పలేము టాప్లో పెట్టొచ్చా, అది చెప్పలేము. నా ఊహ మాత్రమేనండి. నువ్వు మూసుకొని బరా. నిఖిల్కి రోహిణికి ఎక్కడ తేడా అంటే జనాల చేతుల్లో ఉంది, అది ఏదైనా జరగచ్చు. కాబట్టి వీళ్ళు 6 మంది అయితే నామినేషన్లోకి వచ్చారు. రోహిణి గారు, నిఖిల్ భయ్య, పృథ్వీ బ్రో, విష్ణుప్రియ గారు, యష్మి గారు, ప్రేరణ గారు. సో 6 మంది నామినేషన్లోకి వచ్చారు. ఓటింగ్ ఈ రోజు నుంచి ఉంటుందా, రేపటి నుంచి ఉంటుందా, మండే నుంచి ఉంటుందా, ట్యూస్డే నుంచి ఓపెన్ అవుతుంది అనేది చూడాలి. వీళ్ళకి జరిగే ఫైట్లలో ఎవరి పాయింట్లు కరెక్ట్, ఎవరి పాయింట్లు తప్పు అనేది క్లియర్గా ఇంకొక వీడియోతో వస్తాను. కౌశిక్ క్లియర్గా ఇంకో వీడియోతో వస్తాను. అంతలోగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.